హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్నాక్ ఐటమ్ అండి. అటుకులతో మిక్స్చర్ చేశారండి. అది కూడా పేపర్ అటుకులతో చేశానండి. చాలా రుచిగా ఉంటుంది. రండి ఎలా చేయాలో చూపిస్తాను. అటుకుల మిక్స్చర్ కోసం ఇలా వెడల్పుగా ఉండే ఒక బాండీ పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇవి పేపర్ అటుకులండి. పేపర్ అటుకుల్ని కొంచెం కొంచెంగా వేసుకుని నెమ్మదిగా లో ఫ్లేమ్లో వాటిని వేయించుకుందాం. ఇవి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. చాలా బాగుంటాయి. నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మనం కంగారు పడ్డామంటే మొత్తంగా మాడిపోతాయండి. ఇవి పేపర్ అటుకులు కదండి, తొందరగా మాడిపోతాయి అన్నమాట. సేమ్ ఇలానే ఈ ప్రాసెస్లోనే మనం దంపుడు అటుకులతో కూడా చేసుకోవచ్చండి. ఏవి ఎవరికి అవైలబుల్గా ఉంటే వాటితో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా క్రిస్పీగా 2 months నిల్వ ఉంటుందండి. ఈ మిక్స్చర్ చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎవరికన్నా నచ్చితే ఇలా నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి, చక్కగా బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగోండి, వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి. చూడండి, ఇలా అంటే చూడండి ఎంత చక్కగా మెత్తగా కరకరలాడుతున్నాయి కదండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ లేకోకుండా ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకుని ఒక 2 spoons నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెంగా హీట్ అయిన తర్వాత కొంచెంగా పల్లీలు వేసుకుందాం. పల్లీలు మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, పల్లీలు కొంచెంగా వేగినాయి కదండి. ఇప్పుడు దీంట్లో పుట్నాలు వేసుకుందామండి. వేపిన శనగపప్పు అది వేగుతుంది కదండి. వేగేటప్పుడే ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. తరువాత కరివేపాకు వేసుకుని కొంచెం మంచిగా వేయించుకుందాం. ఇది కదండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అవి కొంచెంగా ఇలా వేయించుకుని ఆఖరిలో కొంచెంగా కారప్పొడి వేసుకుందాం. ఒక 1/2 spoon కారప్పొడి చాలు. కారప్పొడి వేసిన తర్వాత ఇంకా వేయించాల్సిన పని లేదండి. కారప్పొడి వేసిన తర్వాత ఈ మొత్తం వేగింది కదండి. దీన్ని మొత్తంగా కలిపి అటుకులలో వేసేసుకుందాం. మనకి ఇది వేయించాం కదండి. మొత్తంగా కలిపి అటుకుల్లో వేసేసుకుని మొత్తంగా బాగా అటుకులకి పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా మనం వేసిన కారము ఉప్పు మొత్తం అన్నీ కూడా అటుకులకు మొత్తం పట్టేటట్టు ఇలా చక్కగా మిక్స్చర్ని రెడీ చేసుకుందాం.